ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. తెలంగాణలోనే పేరు పొందిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట అండి. ఈ ఆలయాన్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. పంచనరసింహ క్షేత్రం అని ఎందుకు ఈ ఆలయాన్ని పిలుస్తారు? అదేవిధంగా యాదాద్రిని ఎప్పుడు తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ చేశారు? డెవలప్ చేయడానికి ఎంత ఖర్చయింది? ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయండి యాదాద్రిలో. కొత్త టెంపుల్, పాత టెంపుల్ అని. ఈ కొత్త టెంపుల్‌ని ఎప్పుడు ప్రారంభించారు? ఎలా వెళ్ళాలి? అదేవిధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క చరిత్ర మొత్తం కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకైతే గనక యాదాద్రి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. ఒకవేళ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియచేస్తాను. ఒకవేళ మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. ముందుగా ఈ యాదాద్రిని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని డెవలప్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 1200 కోట్లయితే ఖర్చు చేశారంట. 2022 మార్చి 28న ఈ కొత్త టెంపుల్ అయితే ప్రారంభించారండి. ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళు రహదారిలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మేమైతే కారులో వెళ్ళామండి ఈ టెంపుల్‌కి. కార్ పార్కింగ్ అయితే కొండపైన రూ. 500 రూ. 500 చార్జ్ చేస్తారు. చాలా కాస్ట్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మేము కార్ పార్కింగ్‌ని కొండ కింద కార్ పార్కింగ్ చేసి అక్కడి నుంచి మనకి ఫ్రీ బసెస్ ఉంటాయండి కొండ పైకి వెళ్ళడానికి. కొండపైకి మేము ఆ విధంగా వెళ్ళాము. కొండ కింద కార్ పార్కింగ్ అయితే గనక రూ. 50 చార్జ్ చేస్తారు. బైక్ పార్కింగ్ అయితే గనక రూ. 20 అయితే చార్జ్ చేస్తారండి. దాంతో పాటుగా కొండపైన పార్కింగు రూ. 500 అని చెప్పాను కదా! ఆ రూ. 500 కాకుండా ఇంకా పార్కింగ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అంటే మినిమమ్ 200-300 వెహికల్స్ మాత్రమే పార్క్ చేయాల్సి ఉంటుంది. అదే కొండ కిందయితే గనక పార్కింగ్ చాలా విశాలంగా ఉంటుంది. ఇక మనం కొండ కింద కార్ పార్కింగ్ చేసిన తర్వాత కొండపైకి వెళ్ళడానికి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి. మనం కింద పార్కింగ్ చేశాం గదా! ఆ పార్కింగ్ నుంచి ఒకవైపు మనకి సీఎం క్యాంప్ ఆఫీసు, గెస్ట్ హౌసు ఉంటాయి. పార్కింగ్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గనక న్యూ బస్ స్టాపు, కళ్యాణకట్ట, నిత్య పుష్కరిణి, అన్నదాన సత్రం ఉన్నాయండి. ఇక్కడ అన్నదానం వచ్చేటప్పటికి మధ్యాహ్నం 12:30-2 వరకు ఉంటుంది. కళ్యాణకట్టకి, అన్న సత్రంకి కూడా ఫ్రీ బసెస్ అయితే ఉంటాయండి. బసెస్ మనకి 5 మినిట్స్‌కొకసారి టెంపుల్‌కి వెళ్తూనే ఉంటాయి. ఒకవేళ కొండపై నుంచి కింద నుంచి పైకి వెళ్ళాలన్నా, పైనుంచి కిందకి రావాలన్నా, బస్ ఎక్కలేని వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే గనక ఆటో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఆటోకొచ్చేటప్పటికి మనకి 3 మెంబర్స్‌కి రూ. 100 చార్జ్ చేస్తారండి. కొండపైకి రావడానికి ఆటోకి సెపరేట్ రూటు, బస్‌కి సెపరేట్ ఉంటాయి. కొండపై నుంచి కిందకి దిగడానికి గూడా ఆటోకి సెపరేట్ రూటు, బస్‌కి సెపరేట్ రూట్ ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి పైన పార్కింగు. పైనైతే చూసారా చాలా తక్కువ స్పేస్‌తో పార్కింగ్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దాదాపు కిందనే పార్క్ చేసుకొని పైకి ఫ్రీ బస్సులో అయితే గనక వెళ్తున్నారు. మనం బస్ ఎక్కిన తర్వాత ఇక్కడ బస్ స్టాండ్ అని ఉంటుంది పైనే. అక్కడ మనల్ని దించుతారు. ఇక్కడ దిగిన తర్వాత మనం ఇక్కడ ఈ బస్ స్టాండ్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ నుంచి మూడో ఫ్లోర్‌లో అయితే గనక మనం స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం బస్సు దిగిన తర్వాత బస్ స్టాండ్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మనం చెప్పులు పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్ ఉంటుంది. మొబైల్ పెట్టుకోవడానికి మొబైల్ లాకర్ కూడా మనకి అవైలబుల్‌లో ఉంటాయి. కార్ కానీ, బైక్ గానీ కొండ కింద పార్కింగ్ చేసేసి పైకి బస్సులో వెళ్ళవచ్చు అని చెప్పాను కదా!
అలా కాకుండా కొండపైకి నడిచి రావాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దానికోసం అని చెప్పేసి నడకదారి అని చెప్పేసి సపరేట్‌గా ఉంటుందండి. ఆ నడకదారిలో రావడానికి మినిమమ్ 400 స్టెప్స్ వరకు ఉంటాయి. అంటే ఒకవేళ మనం బైక్ గానీ, కార్ గానీ తీసుకొస్తే కింద పార్కింగ్‌లోనే పెట్టేసి గుడి ముందు కొబ్బరికాయ కొట్టేసి ఈ నడకదారిలో 400 స్టెప్స్ వరకు ఎక్కి కొండపైకి అయితే గనక రావచ్చు. ఈ విధంగా గూడా కొంతమంది చేస్తున్నారు. ఇక మనం కొండపైకి వెళ్ళి బస్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడు 2 రైట్ సైడ్ ఉంటుంది. ఇంతకు ముందు చెప్పాను కదా! రైట్ సైడ్ మనం చెప్పులు పెట్టుకోవచ్చు, మొబైల్ పెట్టుకోవచ్చు. ఏదైనా లగేజ్ ఉంటే గనక అక్కడ లగేజ్ కౌంటర్‌లో పెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్‌న మనకి ఫ్రీ దర్శనం, స్పెషల్ దర్శనం, బ్రేక్ దర్శన్ అని చెప్పేసి 3 ఉంటాయండి. మనం ఏ దర్శనంకి కావాలి అనుకుంటే ఆ దర్శనానికెళ్ళొచ్చు. బ్రేక్ దర్శనంకైతే టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 9-10, ఈవినింగ్ 4-5. అదేవిధంగా ఇది స్పెషల్ దర్శనం ఉంది కదా! స్పెషల్ దర్శనంకైతే గనక 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము వెళ్ళినప్పుడైతే అంత రష్ ఏం లేదండి. అందుకోసం అని చెప్పేసి మేము కనిపిస్తుంది కదా ఫ్రీ దర్శనం. ఆ కనిపించే ఫ్రీ దర్శనంలో నుంచి మేము 3 అంతస్తుల్లో పైకి వెళ్ళాం. ఒకవేళ కొబ్బరికాయ కానీ, పూలు కానీ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడే మనం కొనుక్కొని దర్శనానికైతే ఎళ్ళొచ్చు. ఈ దర్శనంకి దారి అని ఉంది కదా! ఇక్కడ నుంచి వెళ్తే గనక ఒక 20, 30 స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కెళ్ళే మనం దర్శనంకైతే వెళ్ళొచ్చు. 3 అంతస్తులు పైకెక్కి వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా సరే ఈ 3 అంతస్తులు ఎక్కలేని వాళ్ళ కోసమని ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్‌కొచ్చేటప్పటికి ఈచ్ పర్సన్‌కి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనం దర్శనం అయితే గనక ఈస్ట్ గోపురం సైడ్ నుంచి వెళ్తాము. దర్శనం అయిపోయిన తర్వాత వెస్ట్ గోపురం నుంచి బయటికి వస్తాము. దర్శనానికి వెళ్ళే ముందు ఎవరైనా సరే కొబ్బరికాయ కొట్టాలి అనుకుంటే, కొబ్బరికాయ కొట్టడం కోసం స్పెషల్‌గా ఉంటుంది. అక్కడే కొబ్బరికాయ కొట్టేసి మనం దర్శనంకైతే వెళ్ళాలి. ఎందుకు అంటే లోపలైతే టెంపుల్ లోపలైతే కొబ్బరికాయ కొట్టడానికి వీలుండదు. ఒకవేళ ఎవరైనా దీపారాధన చేయాలి అన్నా కూడా ఆ కొబ్బరికాయలు కొట్టే ఆ లోపలే స్వామివారి కొబ్బరికాయలు కొట్టు స్థలం మరియు అఖండ దీపారాధన స్థలం అని ఉంటుంది. ఈ సైడు లెఫ్ట్ సైడ్ కొబ్బరికాయలు కొడతారు. రైట్ సైడ్ ఏమో స్వామివారికి దీపారాధన చేయాలనుకున్న వాళ్ళు అక్కడ దీపారాధన చేస్తారండి. చేసిన తర్వాత దర్శనానికైతే గనక వెళ్ళవచ్చు. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. ఇంతకు ముందయితే గనక ఓల్డ్ టెంపులు 2 ఎకర్స్‌లో ఉండేదంట. ఇప్పుడు దాన్ని 60 ఎకర్స్‌గా ఎక్స్‌టెన్షన్ చేశారంట. ఇప్పుడు ఈ టెంపుల్ మొత్తం 60 ఎకర్స్‌లో ఉంటుంది. ఈ గుడి నిర్మాణం కేవలం బ్లాక్ స్టోన్ మాత్రమే యూజ్ చేశారంటండి. దీన్ని కృష్ణశిల అని అంటారంట. అదేవిధంగా ఈ రాళ్ళ మధ్యలో సిమెంట్ ఏమీ యూజ్ చేయలేదంట. సున్నం, అలోవీరా జెల్లు మరికొన్ని రసాయనాలు యూజ్ చేసి ఈ టెంపుల్‌నైతే నిర్మించారు. ఒకే స్టోన్‌తో అంటే ఒకే చోట నుండి తెప్పించినటువంటి కృష్ణశిల అనే స్టోన్‌తో ఈ ఆలయాన్నయితే పురాతన పద్ధతిలో నిర్మించారు. పు ఆలయం అయితే పురాతన పద్ధతుల్లోనే నిర్మించారు కానీ, ఇక్కడున్న ఫెసిలిటీస్ అయితే గనక లేటెస్ట్‌గానే ఉన్నాయి. లైటింగ్ కానీ, ఇక ఏదైనా ఫెసిలిటీస్ మొత్తం గూడా చాలా లేటెస్ట్‌గానే ఉన్నాయి. గుడి అయితే గనక చాలా చాలా బావుంటుందండి. ఇక ఈ గుడి నిర్మించిన విధానం కూడా చాలా బావుంది. చాలా పురాతన పద్ధతిలో ఉంది. ఇక మనం ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఒకసారి చూద్దాము. ఈ ఆలయ చరిత్ర ఏంటి అనే ఇన్ఫర్మేషన్ చూద్దామండి. మీరైతే ఒకసారి టెంపుల్ మొత్తం చూడండి. నేనైతే ఆలయ చరిత్ర చెప్తూ ఉంటాను. ఆలయ చరిత్ర వింటూ ఒకసారి టెంపుల్ చుట్టుపక్కల మొత్తం అంటే అన్ని గోపురాలు కూడా నేను వీడియో తీశాను. ఆ వీడియోలో ఉన్నటువంటి అన్ని గోపురాలు కూడా ఒకసారి చూడండి. యాదమహర్షి అనబడే ముని నరసింహస్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలనిపించిందంట. ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమవుతారు నరసింహస్వామి.
ఆ ఉగ్ర నరసింహస్వామి వారిని చూడలేక శాంతి స్వరూపంతో కనిపించమని కోరగా స్వామి కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమని యాద మహర్షిని అడిగారంట. అప్పుడు యాద మహర్షి స్వామివారిని శాంతమూర్తి స్వరూపంలోనే కొలువై కొండపై ఉండమని కోరాడంట. ఆ విధంగా స్వామి కొండపై అలా కొలువైపోయాడు. కొన్నాళ్లకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి మరలా యాదమహర్షి తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండభేరుండు, నరసింహ ఈ 5 రూపాల్లో దర్శనమిచ్చారు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం అంటారు. స్వామివారు 5 రూపాల్లో యోగ, నంద, గండభేరుండ, నరసింహ, జ్వాల ఈ 5 రూపాల్లో దర్శనమిచ్చారు కాబట్టే పంచనార క్షేత్రం అని చెప్పి కూడా పిలుస్తారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరులో ప్రసిద్ధి చెందింది. స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉన్నది. అక్కడ స్వామి ప్రత్యక్షమయ్యారని చెప్తారు. యాదగిరిలో క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ వగైరా కోరికలతో కొన్నాళ్ళు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని సేవిస్తారు. అంతేకాక ఇప్పటికి రోజు రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండ మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని అర్చిస్తారట. దానికి నిదర్శనం వారి పాదపు గుర్తులు కొందరు చూశారంట. దానితో పాటుగా స్వామిని అర్చించిన పుష్పాలు నిదర్శనం. అదేవిధంగా యాదగిరి గుట్టకు 2 ప్రవేశ ద్వారాలున్నాయి. మెట్ల మార్గాన వెళ్తే గనక శివాలయం ఉన్నది. ఆ యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో 2 లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి అని చెప్పి ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు మనం చూస్తున్నది మొత్తం కూడా కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మరొక కథనం ప్రకారం ఏంటి అంటే లక్ష్మీ నరసింహస్వామి వారు మొదట పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనే వెలిసారంట. తరువాత రోజు కూడా కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి గుర్రం మీద వెళ్ళేవారంట. ఇప్పటికీ మనం ఆ గుర్రపు అడుగులు చూడవచ్చంట. ఆ గుర్రపు అడుగులు పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ఉన్నాయంట. అయితే పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కూడా ఆంజనేయ స్వామి వారు ఉన్నారంట. ఆలయ గర్భగుడిలో నిత్యము ఒక జల ప్రవాహం ఉంది అంట. ఆ జలంతోనే నిత్యం స్వామివారిని అభిషేకిస్తారంట. నెక్స్ట్ టైం కనుక నేను హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా పాత లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ నేను మీకు వీడియో చూసి ఆ ఇన్ఫర్మేషన్ని కూడా షేర్ చేస్తానండి. పాత లక్ష్మీ నరసింహస్వామి గుడికి సంబంధించిన విశేషాలు కూడా మనం నెక్స్ట్ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షూట్ చేసి మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం కూడా కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, ఆ ఆలయ నిర్మాణం. ఇక నేను ఇంతకు ముందు చెప్పాను కదా మెట్ల మార్గంలో శివాలయం ఉన్నది అని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో ఆ మెట్ల మార్గంలో ఉన్నటువంటి శివాలయము, ఆ శివాలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మెట్ల మార్గంలో మనకి ఏమేమి కనిపిస్తాయి, మెట్ల మార్గంలోనే మనకు ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. దయచేసి వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీకు వీలైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ ఛానల్లో మీకు దేవుడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఏ పూజ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుస్తుంది. మీరు కనుక ఈ వీడియోని లైక్ చేస్తే తెలియని వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం స్వామివారి విష్ణు పుష్కరిణి, అదేవిధంగా మెట్ల మార్గంలో ఉన్నటువంటి శివాలయము, ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, ప్రసాద విక్రయ కౌంటర్ గురించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకుందాము.